నవంబర్ 22 దేవుని వాక్య ధ్యానం. నేను గొర్రెల మంచి కాపరిని. యోహాను 10:14. ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. ద గాస్పల్ ఆఫ్ జాన్ 10th chapter 14th verse. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ఆవరించి మరొక దినాన్ని చూచే ధన్యత అనుగ్రహించింది. నిజమే, ఆయనే మనకు మంచిని జరిగించే గొప్ప కాపరి. ఈ లోకంలో నీకు మంచి జరిగించేవారు ఎవరూ లేరు. చాలాసార్లు మనం నాకు ఎవరైనా మంచి చేస్తే బాగున్నాం అని ఎదురు చూస్తూ ఉంటాం. మంచి చేయమని కోరుకుంటాం. మన జీవితం మంచిగా ఉండాలని, మనకి ఎదుటివారు ఎప్పుడు మంచినే చేయాలని మనం ఆశపడతాం, దాని కొరకు ప్రయాసపడతాం. ప్రియులారా, ఒక్కటి మాత్రం నిజం, ఈ లోకంలో మన మంచిని కోరుకునేవారు ఉన్నా లేకపోయినా, బహుశా 99% ఉండరు. ఒకవేళ ఉన్నా లేకపోయినా నీ కొరకు నిరంతరం మంచి చేసే నీ ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన నిరంతరము మనకి మంచిని మాత్రమే చేసే దేవుడు, కీడుని ఏమాత్రము చేయడం. మనల్ని మంచిగా ఉండమంటున్నాడు, మనల్ని మంచిగా జీవించమంటున్నాడు. ఆయన మంచివాడు అని వాక్యం చెప్తోంది. సమస్తము మంచిగా చేసినటువంటి దేవుడు, నీకు మంచి చేసే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మానవుడే దేవుని మంచిని పొందలేకపోతా ఉన్నాడు. ఆయన మంచివాడని గ్రహింపు లేక జీవిస్తూ ఉన్నాడు. మరి నీవు ఏ విధంగా ఉన్నావు? ఈరోజు నీ హృదయాన్ని ఒకసారి తట్టుకో, నీ హృదయంలో తొంగి చూసుకో. దేవా, నీవు నిరంతరం మంచి చేసే దేవుడవు. అయితే ఆ మంచిని నేను పొందలేకపోవడానికి కారణం నేను మంచివానిగా లేకపోవడం. నేను మంచిగా జీవించాలి నాయన. మంచితనము అనేది ఆత్మఫలములో ఒక లక్షణం. ఆత్మఫలములో మనం గమనిస్తే అందులో ఉండే 9 లక్షణాలలో ఒక లక్షణం మంచితనం. ఆ గుడ్నెస్, మంచితనాన్ని కలిగి మనం జీవించాలి. లోకంలో చూడండి, ఆ అబ్బాయి చాలా మంచోడండి, ఆ అమ్మాయి చాలా మంచిదండి అని ఒక గుడ్ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ గుడ్ అనేటువంటి పదము మన జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి పదంగా మారడానికి, నిరంతరము మనల్ని కాచే గొప్ప కాపరి, మంచి కాపరి యేసు అనే విషయాన్ని మరొక ఆయన కాపరత్వంలోనికి మనం వెళ్ళాలి. ఆయనే నన్ను కాయాలి, నేను ఆయన గొర్రెను, లేకపోతే నేను ఆయన బిడ్డను, నా కాపరి ఆయన అని నువ్వు ఒప్పుకోవాలి. దాని ప్రకారంగా జీవించాలి. అలా జీవించినప్పుడు అప్పుడు నీ మార్గము సరళమవుతుందని సామెతల గ్రంథకర్త చెప్తా ఉన్నాడు. నువ్వు అధికారానికి ఒప్పుకో, అంటే ఆయన కాపరిగా ఉండడానికి నువ్వు ఇష్టపడు, ఆయన క్రిందకి నువ్వు వెళ్ళు, అప్పుడు నీ మార్గం అంతా సరళమవుతుంది. అలాంటి మంచి కాపరిని యేసయ్య నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, గొప్ప దేవా, మా బిడ్డల జీవితంలో మంచిని జరిగించే మంచి కాపరి, మంచిని పొందే మంచి లక్షణం నీ బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప కార్యాలు, గొప్ప విజయములు బిడ్డలకు దయచేయండి. కాపుదల అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకి నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాలు అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించి నీ ఆత్మతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెనాశీర్వాదం మీకు నిరంతరం తోడే నడిపించునుగాక. ఆమేన్.